హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇది వచ్చేసి మార్నింగ్ కుకింగ్తో అయితే స్టార్ట్ చేశానండి వ్లాగ్. ఇది వచ్చేసి పొట్లకాయ కర్రీ అయితే చేస్తూ ఉన్నానండి లంచ్ బాక్స్కి పిల్లలకి. అలానే వన్ సైడ్ అయితే దోశ వేస్తూ ఉన్నాను పిల్లల కోసం. చట్నీ విత్ దోశ కాంబినేషన్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు గణేష్ భోజనాలు అయితే ఉన్నాయండి, వెళ్ళాలి. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసినాక నా పని అంతా చేసేసుకొని ఇలా అయితే రెడీ అయ్యానండి. టైం వచ్చేసి కనిపిస్తుంది కదా మీకు, 12:20 అయింది. గణేష్ భోజనాలు అయితే ఉన్నాయన్నమాట మన ఇంటి దగ్గర కొంచెం పక్కన. భోజనాలకి అయితే వెళ్ళాలి అనేసి ఇలా అయితే రెడీ అయ్యాను. హాయ్ అండి, ఈరోజు అయితే గణేష్ భోజనాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మన అపార్ట్మెంట్లో అయితే గణేష్ని పెట్టలేదు. కొంచెం టెంపుల్ అయితే ఉంది ఇక్కడ, అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే గణేష్ని పెట్టారు. అక్కడికి అందరం చందాలు అయితే నిన్న వచ్చారనమాట, ఇచ్చేసాము. 501 రూపీస్ అయితే ఇచ్చాను. ఈరోజు భోజనాలు ఉన్నాయంట, గణేష్ భోజనాలు. నిన్న వచ్చి చందా తీసుకొని చెప్పి వెళ్ళారు. ఈరోజు అయితే గణేష్ భోజనానికి వెళ్దామనేసి ఇలా అయితే రెడీ అయ్యాను. చూపిస్తా చూడండి నా లుక్ అయితే ఎలా ఉందో. ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా కట్టుకున్నాను, ఇలా అయితే రెడీ అయ్యాను. ఇదైతే పెట్టుకున్నా బ్లాక్ బీడ్స్ది, బ్లాక్ థ్రెడ్ లాకెట్, నవరత్నాస్, ఇయర్ రింగ్స్ కామన్. నెక్స్ట్ బ్యాంగిల్ అయితే వేసుకున్నాను, నేను తయారు చేసుకున్న బ్యాంగిల్ మ్యాచింగ్ అయిందనిపించింది, బ్లూ ఎల్లో పింక్ అట్లా, అందుకని ఇదైతే వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో హ్యాండ్కి వచ్చేసి వాచ్ అయితే పెట్టుకున్నాను. ఇలా అయితే రెడీ అయ్యాను. ఓకేనా అండి? మన ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ ఇస్తే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మాకు కూడా మంచి వీడియోస్ చేయడానికి. కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కానీ సపోర్ట్ రావట్లేదు. మీ సపోర్ట్ ఉంటే కొంచెం ఇంకా బెటర్గా వీడియోస్ అనేది చేయగలుగుతాను. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. అవి చేస్తారు కదా ఎప్పుడిప్పుడా ఏంటిది. ఇలా రెడీ అయ్యి భోజనాలకి అయితే వెళ్ళామండి. నేను అలానే మా అపార్ట్మెంట్లో కొంతమంది అందరం కలిసి అయితే భోజనానికి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి ఇంకా తింటూ ఉన్నారు. మేము వచ్చేసరికి 1:30 ఆర్ అట్లా టైం అయిపోయింది. ఇంకా అందరూ తినేసరికి 2 అయిపోయిందండి మేము ఇంటికి వెళ్ళేసరికి. ఇంటికి వచ్చేసి మళ్ళీ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొద్దామని అయితే స్కూల్ దగ్గరికి స్టార్ట్ అయ్యి వెళ్ళాను. పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పటికి వర్షం పడుతూ ఉంది. ఇక తడిచిపోయాము నేను పాప బాబు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాప ఏదో చేసిందంట, హెలికాప్టర్ అంట. ఇది చూపించమని ఇస్తే చూపిస్తున్నాను. బాగా చేసావు, హెలికాప్టర్ లానే ఉంది, బాగుందిలే అనేసి అలా చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ అయితే డిన్నర్ ప్రిపేర్ చేయాలండి తినడానికి. మార్నింగ్ పొట్లకాయ కర్రీ చేశాను కదా, అదైతే అయిపోయింది. పిల్లల లంచ్ బాక్స్కి అది పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే జీరా రైస్ అయితే చేస్తూ ఉన్నానండి. అది ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి అయితే వేసుకున్నాను. 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లో మనకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి కదా, జీరా రైస్ కాబట్టి ఒక 1.5 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలానే లవంగాలు 4, యాలకులు ఒక 3, అవన్నీ వేసుకొని ఫ్రై చేసి, జీలకర్ర అవి వేసుకొని ఫ్రై చేసినాక కొంచెం అవి చిటపటలాడినాక నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం రైస్ వేసినాక అయితే సాల్ట్ వేస్తే మొత్తం కలపడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే ఆయిల్లో అయితే కరిగిపోతుంది కాబట్టి మనకి రైస్ మొత్తం పట్టేస్తుంది. అలా కొంచెం వేయించినాక వాటిని ఇలా రైస్ అయితే ఉడికించి పెట్టుకున్నానండి పక్కన ఆల్రెడీ. ఆ రైస్ అయితే యాడ్ చేసి మొత్తం అదంతా పట్టేలాగా కలుపుకోవాలి. అలా పట్టేలా కలుపుకుంటే కొంచెం జీరా అనేది రైస్ కూడా పట్టేసి మనకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెమే ఉన్నాయని కొంచెం యాడ్ చేశాను. మీ దగ్గర ఎక్కువ ఉంటే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం మిరియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను. మిరియాల పొడి మనం దీంట్లో కారం అయితే వేయం కదండి, మనకి వచ్చేసి గ్రీన్ చిల్లీ అండ్ మిరియాల పొడి మనకి సరిపోతుంది.
కారానికి. కొంచెం మిరియాల పొడి వేసి కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మొత్తం పట్టేస్తుంది రైస్కి అనేది ఆ ఫ్లేవరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాపకైతే తినిపిద్దామనేసి ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. పాప చెప్తుంది చూడండి ఎలా ఉందనేది. చూడు ఎలా ఉంది. ఎలా ఉంది? బాగుందా? నవ్వి చెప్పు ఎలా ఉంది. నాకు పడు ఇంకో అనుకుంటున్నా ఎలా ఉంది? నవిల్ చెప్పులే ఎలా ఉందో. చాలా బాగుంది. బాగుందా? హాయ్ గైస్. తిన్నాం అయిపోయింది. జాగ్రత్త అయితే వర్క్ చేసేసుకున్నాడు. ల్యాప్టాప్లో ఏదో నేర్చుకుంటున్నాడంట. ఏం నేర్చుకున్నా? ఏం చేసావు ల్యాప్టాప్? మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ వర్డ్ 2024. మైక్రోసాఫ్ట్ వర్డ్ అయితే నేర్చుకుంటున్నాడంట అండి. ఇప్పుడు అయిపోయింది. ఇంకా పడుకుందామని చెప్తే వస్తున్నాడు. టైం అయితే 10 o'clock అవుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే స్కూల్ ఉంది కదా, అందుకనేసి ఇంకా పడుకుందామని వెళ్తున్నాం. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. అలానే మన ఛానల్ కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. yes చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.